హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే వీఆర్ మేకింగ్ తెలంగాణ స్పెషల్ కుడుములు. సో నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తాయో. అండ్ నేను ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాయి అని మీకు అంతా వీడియోలో చూపిస్తాను. సో మీరు కూడా మీకు ఎప్పుడైనా నచ్చితే మీరు కూడా చేసుకోండి. అండ్ యా చలో లెట్స్ స్టార్ట్. దీనికి ఫస్ట్ మనకు అనపకాయ కావాలి. దీన్ని రైట్ ఐ షో యూ. ఇవి చూస్తున్నారా, ఇవి అనపకాయ, వీటిని అనపకాయ అంటారు. అంటే ఇవి వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. వీటితో మనం చేసుకుంటాం ఇవి. సో ఫస్ట్ మనం ఇందులో ఉన్న ఇవి గింజలు తీయాలి. గింజలు, ఈ గింజలు తీసుకోవాలి. సో ఇలా తీసుకుంటూ ఫస్ట్ ఈ గింజల్ని తీసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత వీటిని బాయిల్ చేయాలన్నట్టు. ఇవి తీయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఉన్నాయి కూడా. ఈ అనపకాయల స్పెషల్ ఏంటి అంటే ఇవి ఓన్లీ వింటర్ సీజన్లోనే దొరుకుతాయి. అండ్ మళ్ళీ ఈ మా సైడ్ జగిత్యాల్, నిజామాబాద్ అటు సైడే ఇవి దొరుకుతాయి ఎక్కువ. ఈవెన్ కరీంనగర్లో కూడా ఇవి ఉండవు అవైలబుల్, వాళ్ళకు కూడా తెలియదు ఇవి ఏంటివో కూడా. అంటే దగ్గర కొన్ని విలేజెస్లో మాత్రమే, కొన్ని ఊర్లలో మాత్రమే వీటి గురించి తెలుసు. కానీ అంటే సీజన్లోనే వస్తాయి ఇవి. ఈ సీజన్లోనే మనం ఇవి తినచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. వీటిని మనం ఈ గింజల్ని ఉడకబెట్టుకొని మనం అంటే లైక్ పోపు కూడా వేసుకొని తినొచ్చు, లేకపోతే కుడుముల్లా కూడా చేసుకోవచ్చు. నాకు కుడుములు ఇష్టం, సో ఒకసారి ట్రై చేద్దాం అని అలా ట్రై చేస్తున్నాను. సో ఇవి వీటినే అంటారు అనపగింజలు అని. ఇవి అంటే కొన్ని అయినాయి, ఇంకా కొన్ని మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాత వీటిని మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాం. అంటే ఇవి మునిగే అంత వాటర్ పోసుకోవాలి మనం. ఇంకా కొన్ని పడదాం. చాలు, సరిపోతాయి ఇవి. ఇంకా మనం ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. ఆన్ అయిపోయింది. కొంచెం సేపు మీడియంలో, తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి. అలా ఒక 10-15 మినిట్స్ అయిపోయాక మనం అట్లా కొన్ని ఇట్లా తీసి టెస్ట్ చేసి చూస్తే అవి మెత్తగా అయిపోతే బాయిల్ అయినట్టు. సో యా కొంచెం సేపు పడుతుంది. ఇంకా బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇలా కొన్ని తీసుకొని టెస్ట్ చేసి ఇట్లా మెత్తగా అయితే బాయిల్ అయినట్టు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయిపోయినాయి. ఇందులో ఇంకొన్ని వాటర్ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసేసాం. ఓవర్. ఇప్పుడు మనం మిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని మిర్చీలు వేద్దాం. మిర్చీలు వేసి అండ్ ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మనం దీన్ని పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అందులో యూజ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం ఇది పేస్ట్ చేద్దాం. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బియ్యం పిండి తీసుకోవాలి. మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలంటే
3 కప్స్, ఐ మీన్ 3 గ్లాసెస్ ఆర్ కప్స్ మీ ఇష్టం తీసుకుంటే దానికి 2.5 ఏమంటారు గింజలు తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ 1 కప్ పోద్దాం. ఇప్పుడు ఇవి వేసుకోవాలి ఇందులో. ఇది నేను ఆల్రెడీ ఇవి మెజర్ చేసుకున్నా. ఈ గ్లాస్ తోటి 2.5 బాయిల్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. కొంచెం వేస్తా, కొంచెం పక్కకు వెళ్దాం అంటే మళ్ళీ కారం అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర నేను ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నా, ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ మనం అవి బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయినా, సో ఇక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం ఒకసారి టేస్ట్ చూడాలి, సాల్ట్ అండ్ మిర్చి పేస్ట్ అంతా సరిపోయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ పోసుకోవాలి. ఇది ఎట్లా అంటే మరీ ఎక్కువ బాయిల్ చేయకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో బాయిల్ చేసి ఆ హాట్ వాటర్ అనేది ఇలా పోసుకోవాలి. ఇది వేడి ఉంది కాబట్టి నేను కలపలేను. సో ఉప్పు సరిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే చిన్నగా ఇట్లా చేసుకుంటా, నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెడతాను. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేయాలి. సో ఇది పక్కకు పెట్టి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ కుక్కర్ పేస్ట్ ఉంటుంది కదా, వీటికి ఆయిల్ అప్లై చేద్దాం. ఇప్పుడు మనం చిన్నగా ఇట్లా ముద్దలు చేసుకుంటే ఇందులో పెట్టుకోవాలి. మనం ఇట్లా చిన్న కుడుములు వేసుకోవాలి. వీటినే కుడుములు అంటాం. చేసి ఇందులో పెట్టేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక మనం పెద్దవి పెట్టుకున్నాక పక్కకి చిన్నవి కూడా పెట్టుకోవాలి. వీటిని తల్లి కుడుములు, చిన్న వాటిని పిల్ల కుడుములు అంటారట. చూపిస్తా, అంటే అట్లా చిన్నవి పెట్టుకోవాలన్నట్టు అంటారు. వెయిట్ ఇలా చిన్నవి చేసి పక్కకి ఇట్లా పెట్టుకోవాలన్నమాట.
వాటర్ పోసుకున్నాను నేను ఆల్రెడీ ఇందులో. ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న క్యాప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టేయాలి అండ్ ఒక 10 minutes అట్లా సిమ్లో పెట్టాలి. తర్వాత రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టిన ఎంత 15 minutes హై ఫ్లేమ్ అండ్ ఒక 10 minutes అలా సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా తర్వాత అయిపోయినాక చూద్దాం. అయిపోయింది. ఇవన్నీ వస్తున్నాయా రాని. టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంటాయో. అయిపోయింది. ఇందులో మనం పల్లి నూనె వేసుకొని తినాలి. పల్లి నూనె వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. ఇది నేను మా సార్కి ఇస్తాను. మా సార్ టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుంటుందో. ఇగో పాటు కమాన్ ప్రణయ్. ఎట్లుంది? బాగుంది. నిజంగా చెప్పు. బాగుంది నిజంగా. సక్సెస్. ఓకే గాయస్, దిస్ ఈజ్ ఇట్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. సో మీకు కూడా రెసిపీ నచ్చితే చూసి ట్రై చేయండి. ఇది ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే చేసుకుని తినేది. సో యా, బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.